హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్, గర్ల్స్, కపుల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. సాంగ్ మాత్రం సూపర్ ఉంటుంది. డెమో చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. చాలామంది అడుగుతున్నారు, మీకు సమాధానం దొరుకుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా? ఫస్ట్ డెమో చూడండి, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. చూసారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. కొంచెం కోల్డ్ అయింది, వాయిస్ చేంజ్ అయింది, కొంచెం అర్థం చేసుకొని చూడండి. ఒక 1 డే నా కోసం, ఓకేనా? సో నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 చేసుకోండి. కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను, కొంచెం వీడియోని ఓపిక్గా చూడండి, ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 seconds పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 20 seconds పెట్టాలి, ఎక్కువ వద్దు. ఎందుకంటే యానిమేషన్ పెట్టాలి కాబట్టి 20 seconds పెట్టాలి. ఎక్కువ పెట్టినా స్లో అయిపోతుంది. 20 seconds పెట్టండి. ఏం లేదు, చివరి పట్టుకొని ఇలా 20 secondsకి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా, నేను మీకు ఒక షాడో ఇమేజ్ ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఎఫెక్ట్ ఇమేజ్ అనొచ్చు, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇది క్లిక్ చేసి సేమ్ 20 seconds వరకు డ్రాగ్ చేసేయండి, చివరి వరకు చేసి ఫస్ట్కి వచ్చేయండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా, మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి 1 by 1 తీసుకుందాం. నేను ఫస్టే చెప్పాను, బాయ్స్, గర్ల్స్, కపుల్స్ ఎవరైనా సరే మీ ఫొటోస్ పెట్టుకోవచ్చు. నేను ఏ ఫోటో పెట్టి క్రియేట్ చేసినా మీరైతే మీకు నచ్చిన ఫోటోతో క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇది ఓకే. ఇలా పైకి పెట్టాను, 3 dots సెండ్ టు బ్యాక్ చేసి ఇలా పైకి జరిపాను. కొంచెం చివరి పట్టుకొని పెద్దగా చేసి లెఫ్ట్కి ఉంచి, కొంచెం లెఫ్ట్కి ఉంచి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్లో దగ్గరే క్రాప్ చేస్తున్నా చూడండి. ఇలా ఎడ్జెస్ పోకుండా చేసిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. వీడియోని మాత్రం మొదటిసారి చూస్తున్నట్లయితే, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియచేయండి. ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేశాను. కీ సింబల్ ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్లో, ఇది రికార్డింగ్ పక్కన పెడతాను చూడండి. కీ సింబల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, ఇది క్లిక్ చేసేయండి. కీ యాక్టివేట్ అవుతుంది. వీడియో లాస్ట్కి వెళ్ళండి, కరెక్ట్గా చివరికి పెట్టి ఈ ఫోటోని కరెక్ట్గా మీరు లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేస్తే ఇప్పుడు మీరు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తే ఫోటో అలా ఎదురుకి మూవ్ అవుతుంది, ఓకే. మళ్ళీ ఫస్ట్కి రండి, లేయరు అండ్ మీడియా. ఫస్ట్కి వచ్చేసి లేయర్ అండ్ మీడియా, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది, బాయ్స్ది గర్ల్స్ది కలిపి కూడా పెట్టవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. సెకండ్ ఫోటోని తీసుకొని ఈ ఫోటోని ఇక్కడ పెట్టేసి కొంచెం పెద్దగా చేశాను. 3 dots సెండ్ టు బ్యాక్ చేసి కొంచెం లెఫ్ట్కి ఇచ్చాను. లెఫ్ట్కి ఇచ్చేసి ఈ క్రాపింగ్ అనౌన్స్ చేసుకోండి. ఇది కూడా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే ఫోటోని క్లిక్ చేసి కీ యాక్టివేట్ చేసి లాస్ట్కి వెళ్ళి కరెక్ట్గా ఈ 20 secondsకి పెట్టేసి ఈ ఫోటోని రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇలా మూవ్ చేయండి. ఇప్పుడు మీరు ప్లే చేస్తే ఆ ఫోటో అలా వస్తుంది, ఈ ఫోటో ఇలా వస్తుంది, ఓకే. మళ్ళీ ఫస్ట్కి రండి అండ్ లేయరు అండ్ మీడియా, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొకటి మీకు నచ్చిన మంచి పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా లెఫ్ట్కి 3 dots సెండ్ టు బ్యాక్ చేయండి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇందులోకి. చేసిన తర్వాత ఈ ఫోటోని కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే ఫోటోని క్లిక్ చేసి కీ సింబల్ యాక్టివేట్ చేయండి. కీ యాక్టివేట్ అయిన తర్వాత వీడియో లాస్ట్కి వెళ్ళి కరెక్ట్గా 20 seconds దగ్గర పెట్టేసి ఈ ఫోటోని రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ప్లే చేస్తే మీకు 3 ఫోటోలు చూడండి ఇలా మూవ్ అవుతాయి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. లేయరు అండ్ మీడియా, ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చింది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని కొంచెం పెద్దగా అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడ పెట్టి 3 dots సెండ్ టు బ్యాక్ ఇలా లెఫ్ట్కి ఇచ్చేసేయండి. ఫోటోని కొంచెం పెద్దగా చేసుకుందాం, లెఫ్ట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఈ ఫోటోని కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫోటోని క్లిక్ చేసి కీ సింబల్ యాక్టివేట్ చేయండి ఫస్ట్లో. మళ్ళీ లాస్ట్కి వెళ్ళి కొంచెం 20 seconds దగ్గర పెట్టేసి కొంచెం గ్యాప్ ఉంచి ఫోటోకి రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇలా ఇప్పుడు ఏమైతుందంటే మీరు ప్లే చేస్తే ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క తీరు వస్తుంది, ఇలా వస్తుంది, చూడటానికి బాగుంటుంది, ఓకే. ఫస్ట్కి రండి. ఇప్పుడు కైన్ మాస్టర్ గురించి ఒక్క మాట చెప్పిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేస్తానండి. కైన్ మాస్టర్ కావాలని చాలామంది అడుగుతున్నారు కదా, మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మన కొత్త ఛానల్ ఉంది, టెక్ అడ్వైస్ తెలుగు
కానీ ఆ లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే మన ఛానల్లోకి తీసుకెళ్తుంది మిమ్మల్ని డైరెక్ట్గా. ఈరోజు అప్లోడ్ చేసిన వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు తారీఖు వచ్చేసి ఫిబ్రవరి 10వ తారీఖు అప్లోడ్ చేసిన వీడియో ఉంటుంది. ఆ వీడియోలో కైన్ మాస్టర్ గురించి డీటెయిల్గా చెప్పాను, చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సాయంత్రం అప్లోడ్ చేస్తాను, ఛానల్లోకి తీసుకెళ్తుంది. ఈరోజు సాయంత్రం లేదా అంతకుముందు తర్వాత రోజు చూసే వాళ్ళకి డైరెక్ట్గా ఆ వీడియోని ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వని వాళ్ళకి ఛానల్లోకి తీసుకువెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. నేనైతే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇది ఈరోజు పెట్టాను కదా ఈ వీడియో, సాయంత్రం చూసేవాళ్ళు రేపు చూసే వాళ్ళకి ఆ వీడియో ప్లే అవుతుంది. డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ అయిందంటే ఆ వీడియో ఇంకా అప్లోడ్ అవ్వలేదు, ఈవినింగ్ అప్లోడ్ అవుతుందని అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఆ వీడియోలో చెప్తాను కైన్ మాస్టర్ గురించి. ఓకే, లేయరో మీడియా. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇచ్చిన ఈ యొక్క పిఎన్జీస్ అంటే ఎమోజీస్ ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరో మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమో విన్నారు. అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. చేసిన తర్వాత కిందకి వెళ్ళండి. ఫిల్టర్ అనే ఆప్షన్లో బేసిక్ అనే ఆప్షన్లో B05. ఓకే, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టిప్లై అప్లై చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్ పెంచండి, సాచురేషన్ పెంచండి, డెప్త్ కోసం పెంచాలి ఇలా. ఓకే, ఇదే క్లిక్ చేసి రొటేషన్ ఇవ్వండి. కరెక్ట్గా రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టండి. ఇంకొంచెం చిన్నగా చేసుకోండి లిరిక్స్ని, ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇది ఓకే, ఇది క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ ఎప్పుడైనా కిందకు ఉంటుంది, ఒరిజినల్ పైకి ఉంటుంది. డూప్లికేట్ని సెలెక్ట్ చేసుకోండి, కింద దాన్ని పక్కకు లాగండి. మిక్సర్లో ఆడియో తీసేయండి, ఎందుకంటే ఒకదానికి ఆడియో ఉంటే చాలు. ఈ ఆడియో తీసేసిన డూప్లికేట్ని రొటేషన్ ఇచ్చి చూపిస్తా మీకు. ఇలా రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టుకోండి. ఇలా ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, ఇలా పెట్టండి. ఆ లిరిక్ అక్కడ వస్తే ఈ లిరిక్స్ ఇక్కడ వస్తాయి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. మళ్ళీ ఈ డూప్లికేట్నే 3 డాట్స్ డూప్లికేట్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ ఒరిజినల్లో ఆడియో ఉంది, డూప్లికేట్లో ఆడియో లేదు కాబట్టి మళ్ళీ నేను డూప్లికేట్ చేశాను. రైట్, కొద్దిగా ప్లే చేద్దాం. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. మళ్ళీ సేమ్ దీన్నే సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ డూప్లికేట్. ఇదే ఎందుకు డూప్లికేట్ చేస్తున్నట్టు, ఇందులో ఆడియో లేదు, ఒరిజినల్ ఆడియో ఉంది. ఆడియో అట్లనే ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో సాంగ్ రావాలి కదా. మీరు కానీ ఆడియో రిమూవ్ చేయలేదనుకోండి, ఈ డూప్లికేట్లకి మీకు 4 ఆడియోలు కలిపి వస్తే డిస్టర్బ్ అవుతుంది వీడియో, గుర్తుంచుకోండి. ఇప్పుడు మిక్సర్లో చెక్ చేస్తా ఒకసారి, ఆడియో లేదు. దీనికి మిక్సర్లో ఆడియో లేదు, డూప్లికేట్లకి మిక్సర్లో ఆడియో లేదు. ఒరిజినల్కి ఉందో లేదో చూద్దాం. ఒరిజినల్కి ఉంది, ఒరిజినల్కి అట్లా ఉంచండి. ఓకే, రైట్. ఇప్పుడు లిరిక్స్ పెట్టడం అయింది, ఎమోజీస్ పెట్టడం అయింది, ఫొటోస్ పెట్టడం అయింది, కానీ మనం పార్టికల్స్ పెట్టలా. దానికోసం లేయరో మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్కి వెళ్ళి సాచురేషన్ పూర్తిగా పెంచండి, కాంట్రాస్ట్ కొంచెం పెంచండి, ఫోటో నీట్గా కనపడుతుంది. ఓకే, అయిపోయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, చూడటానికి చాలా బాగుంటుంది. ఓకే, లిరిక్స్ ప్లే అవుతున్నప్పుడు సాంగ్ ప్లే అయితే వినటానికి బాగుంటుంది ముందు, కానీ కాపీరైట్ వల్ల మనం వినిపించలేము. మిగతాదంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి కదా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మీకు నచ్చితే క్లిక్ చేసి వాళ్ళ ఫోటోలు అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుకోండి మీకు కావాలనుకుంటే, లేకపోతే వద్దు, అది మీ ఇష్టం అండి. ఫోటో కలర్ కరప్షన్ మీ ఇష్టం. ఇలా పెంచుకోండి, డెప్త్ బాగా కనపడుతుంది. అయిపోయింది. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.